శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే స్వదా శివోం. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం. 2026 అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే కనుక మార్చి 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం, న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరచుకుందాం, ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం, ఈ కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరమైనటువంటి జనవరి 1వ తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు కానీ నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేద్దామని కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వారు జనవరి 1వ తారీఖు నుంచి 2026 డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుందాం. ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఇది పంచాంగ శ్రవణము కాదు. పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు. కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రెడిక్షన్, ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు. ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు, పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే, జనవరి 14వ తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి 14 బుధవారం అండి. బుధవారం రోజు జనవరి 14 బుధవారం అనురాధ నక్షత్ర సింహలగ్నం నందు సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారు అంటే ఉన్నటువంటి 12 రాసుల్లో కొన్ని రాసుల వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం, ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా, లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ తదనంతరం మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రవణం 2026 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవి సంక్రమణ ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. అది కూడా గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరు చెప్పరు. 1వ తారీఖు నుంచి మారదాం, రేపు 10వ తారీఖు నుంచి మారదాం, ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు. ఏవయ్యా ఇల్లు ఎప్పుడు కొందాము, నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తానండి, తర్వాత సంవత్సరం జనవరి 10-15 తర్వాత శుభగడియలు వస్తున్నాయి కదా, రవి మారిన వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను. యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు, రేపు న్యూ ఇయర్ నుంచి మానేస్తామండి, న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రిడిక్షన్ అనేది చెప్తున్నాను. అయితే 2026 మార్చి 19వ తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఇప్పుడు వస్తున్నాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఈ గ్రహణాల్లో ఏ రాసుల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి, రాజు మంత్రి సైన్యాధిపతి శయ్యాధిపతి షష్ఠమాధిపతి ఎవరు ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవనామ సంవత్సరం ఏ విధమైన మార్పు జరుగుతున్నాయి అనేది
మనం రానున్న రోజుల్లో అంటే మార్చి 1వ తారీఖున తెలియజేసుకుందాం. ఇప్పుడు కేవలము ఆంగ్లనామ సంవత్సరం ఆధారంగా జనవరి 14వ తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఇలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం, దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని, అసలు భవిష్యత్తు ఉంటుందా, భవిష్యత్తులో నాకంటూ కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా, అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా, ఆర్థికంగా నిలబడగలుగుతానా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతానా, ఏ విధమైనటువంటి దేవతారాధన, ఏ విధమైనటువంటి దానాలు, ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది, అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి 2026 జనవరి 1వ తారీఖు నుంచి కూడా డిసెంబర్ 31 వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు కేవలము జనవరి 14వ తారీఖు బుధవారం రోజున అనురాధ నక్షత్రయుక్త సింహలగ్నంలో రవి సంక్రమణ మకరంలో ప్రవేశించడం వల్ల జరిగేటువంటి మార్పుల ఆధారంగా తెలియజేస్తున్నాను. జనవరి నుంచి ఆగస్టు వరకు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కలగడం, ఈ ఇబ్బందుల వల్ల అసలు ఉండడమే మంచిది రాడు, ఆయన ఇన్ని ఇబ్బందులు భగవంతుడు నాకే పరీక్ష పెడుతున్నాడు, నేను ఒక్కరినే దొరికానా, నన్నే అందరూ అంటున్నారు అనేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడడం, నేను ఉన్నా ఒకటే ఎవరికి ఉపయోగం అనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలగడం, ధనుసు రాశి వారు నేను ఇంకేమి చేయలేను, నా వల్ల కాదు అని నిరుత్సాహమైనటువంటి మాట్లాడటం జరుగుతుంది ప్రథమాంకం అంతా కూడా. ఇక ద్వితీయాంకం అంటే 6 నెలల తర్వాత అవకాశాలు కనబడతాయి, దారులు కనబడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా అక్టోబర్ 12వ తారీఖు నుంచి ధనుసు రాశి వారి యొక్క యోగం ప్రారంభమవుతుంది అని చెప్పచ్చు. అవకాశాలు కనబడటం, దాన్ని ఆచరించడానికి సహాయకులు రావడం, దానివల్ల మీరు అనుకున్నటువంటి గమ్యానికి కోసం ఎత్తు దూరంలో ఈ సంవత్సరంలో ఉంటారు. అది ధనపరంగా కానీ సంతానపరంగా కానీ అన్ని వ్యవస్థల్లో కూడా సానుకూల వాతావరణం అనేటువంటిది అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంటుంది ధనుసు రాశి వారికి. వ్యాపారంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి మొదటి 6 నెలలు జరుగుతాయి, తదుపరి 6 నెలలు కూడా గటిన్ అవుతున్నాం, ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ధనుసు రాశి వారు జూలై నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అనేటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల 90% ఈ ముక్కు దూరం దగ్గర నుంచి ప్రారంభం చేసి కింద భాగం అంతా కూడా నుజ్జు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఆకస్మిక మరణాలు అనేటువంటివి ఆగస్టు 22వ తారీఖు నుంచి సంభవిస్తున్నాయి ధనుసు రాశి వారికి. మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. ఇక ధనుసు రాశి వారు అక్టోబర్ 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖు మధ్యలో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటున్నారు. బంగారం కానీ కాగితాలు కానీ విలువైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసుకునేటువంటి అవకాశం లభిస్తోంది. ధనుసు రాశి వారికి మార్చి 19వ తారీఖున గురువారం రోజు పరాభావ సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంలో మీరు 3 నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మొట్టమొదటిది, ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి మీరు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ధనుసు రాశి వారు 2వ నిర్ణయం తీసుకోవాలంటే ఏ పనైనా సరే అది జయమా అపజయమా అనేది విధి ఎప్పుడో రాసి ఉంటుంది.
దేన్నన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి మనసును ప్రిపేర్ చేయండి. మూడవటువంటిది, ఎంత దూరంగా వీళ్ళందరూ నా బంధువులు కాదు, వీళ్ళందరూ రాక్షసులు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సహాయం వల్ల మీరు వారందరికీ క్షమాపణ చెప్పేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి మీ మనసుని మీ బ్రెయిన్ ని రెండింటినీ కూడా క్షమాపణ చెప్పడానికై ఏర్పరచుకుంటూ ఉండండి. ఎందుకంటే బేసిక్ గా ధనుసు రాశి వారు మార్చి 18వ తారీఖు నుంచి కూడా విశ్వాసం అధికమయ్యి ఎవరు మనల్ని ఏమి చేయలేరులే అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటుంటారు. కాబట్టి ఈ 3 నిర్ణయాలు ఖచ్చితంగా ధనుసు రాశి వారు తీసుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశి వారికి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలలు పక్కటెముకలు విరగడం, ఈ చెవి వెనక భాగాలు ఉన్నటువంటి నరాలు చిట్లడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ ధనుసు రాశి వారి సంవత్సరం అంతా కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది.